హెల్స్ గైస్ వెల్కమ్ టు ఆస్ట్రో రియాలిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యాప్చర్ అవుతున్న ఒరైన్ ఇంకా లియో కాన్స్టలేషన్స్. సో నేను ప్రోమోట్ యూజ్ అయితే క్యాప్చర్ అయిపోతున్నాను అనమాట. మొబైల్ ఫోన్లో ఉన్న కెమెరా ప్రోమోట్ సెట్టింగ్స్ ఇంకా దాన్ని ఎలా క్యాప్చర్ చేయాలి అనేసి ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే నైట్కి షిఫ్ట్ అయిపోదాం. గైస్ ఇప్పుడు మనం ప్రోమోట్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ఫొటోస్ వీడియోస్ దాని పక్కన ప్రో అనే ఆప్షన్ ఉంటుంది. ప్రో అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని సో మీ ఫోన్లో ప్రో అనే ఆప్షన్ ఉందా లేదని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మీ ఫోన్లో ప్రో అనే ఆప్షన్ ఉంటే అప్పుడు మీ ఫోన్లో ఆస్ట్రో ఫోటోగ్రఫీ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఐఎస్ఓ అని ఒక ఆప్షన్ ఉంది. ఐఎస్ఓ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఐఎస్ఓ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక దాన్ని 800 అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి 800 దాకా అయితే దాన్ని సెట్ చేయాలి. 800 దాకా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఎస్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని దాన్ని 30 సెకండ్స్ దాకా పెట్టుకోవాలి. మీరు 30 సెకండ్స్ దాకా పెట్టుకున్న తర్వాత దాన్ని మూవ్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ వైట్ ఎందుకు అయిందంటే మనకి ఎక్కువ లైట్ అనేది క్యాప్చర్ అవుతుంది. సో నైట్ టైం ఎక్కువ లైట్ ఉండదు కాబట్టి మనకి ఎక్కువ లైట్ క్యాప్చర్ అవుతుంది అనమాట. ఇప్పుడు డే అవుతుంది కాబట్టి. సో ఈ రెండు సెట్టింగ్స్ మనం చేయాలన్నమాట. ప్రో మోడ్లో ఈ రెండు సెట్టింగ్స్ ఇంపార్టెంట్. మిగతాన్ని మనం మిగతాన్ని అలానే ఉంచాలి, ఏం మూవ్ చేయకూడదు దాన్ని. సో ఇలాగా మనకి ప్రోమోట్ అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను నైట్కి అయితే షిఫ్ట్ అయిపోయి మొత్తం ఎలా పనిచేస్తుంది, ఎలా ఫోటో అయితే క్లిక్ చేస్తుంది అని చూపిస్తాను. నేను ప్రోమోట్ సెట్టింగ్స్ అయితే చెప్పేసాను కదా. ఇప్పుడు నేను ఫోటో అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనం ప్రోమోట్ చూస్ చేసేటప్పుడు 30 సెకండ్స్ ఎక్స్ప్లోర్ తీసుకున్నప్పుడు మనం ఫోన్ అనేది చేతిలో పట్టుకోకూడదు అనమాట. చేతిలో పట్టుకుంటే ఫోన్ షేక్ అవ్వడం వల్ల మనకి ఫోటో అనేది క్లారిటీగా రాదు, షేక్గా వచ్చింది అనమాట. సో ఏదైనా స్టాండ్ అన్నా నేను ఏదైనా రాయి మీద అన్న పెట్టి మన ఫోటో అయితే క్లిక్ చేయాలి. ఫోటో అయితే క్లిక్ అయిపోయింది. ఇప్పుడు ఫోటో చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు చూడండి, వెనకాల అయితే మొత్తం చీకటి ఉంది. కానీ ప్రోమోట్ యూస్ చేసినప్పుడు చిన్న లైట్ అనేది క్యాప్చరింగ్ చేస్తుంది అనమాట. క్యాప్చర్ చేసి మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేసి చూపించింది. సో ఇక్కడ చెట్లు షేక్ అవ్వడం వల్ల కొంచెం షేక్గా వచ్చింది. సో మీ చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ అనేది షేక్ అవ్వకూడదు అనమాట. చేతిలో పట్టుకుని ఫోటో అయితే తీయకూడదు. ఏంటంటే మన చేతిలో షేక్ అయితే సో గైస్ నేను ఇప్పుడు స్టార్స్ అయితే క్యాప్చర్ చేస్తాను, కాన్స్టలేషన్స్ అయితే క్యాప్చర్. సో మీ దగ్గర స్టాండ్ గట్ట లేనప్పుడు ఇలా ఒక రాయి తీసుకొని మీ ఫోన్ పైన సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని ఇక్కడ టైమింగ్ అయితే వస్తుంది. టైమింగ్ 3 సెకండ్స్ తర్వాత 5 సెకండ్స్ 10 సెకండ్స్ అయితే వస్తుంది. 10 సెకండ్ గట్ట సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇలా కొట్టగానే 10, 9, 8, 7 తర్వాత ప్రోమోట్ అనేది 30 సెకండ్స్ దాకా తీసుకుంటుంది. దాని లోపల మనం ఇలా అడ్జస్ట్ చేసేయాలన్నమాట. ఫోను కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందో మనం దీనిలో చూసుకోవాలి, స్టెరీలియంలో చూసుకోవాలి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందో. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నేను క్యాప్చర్ అయిపోయిన ఫుటేజ్ అయితే చూపిస్తాను. ఫోటో అయితే క్లిక్ అయిపోయింది. చూద్దాం ఒకసారి ఫోటో చూద్దాం. సో క్రౌడ్స్ అయితే కనపడుతుంది మన ఫోటోలో. ఇంకా ఇది కొబ్బరి చెట్టు అక్కడ ఉంటుంది, ఆ చెట్టు అయితే కనపడుతుంది. బాగానే వచ్చింది ఫోటో అయితే ఇప్పుడు. సో క్రౌడ్స్ వెళ్ళిపోగానే నేను క్యాప్చర్. సో గైస్ ఇప్పుడైతే మన క్యాప్చరింగ్ అయితే అయిపోయింది. నా స్టాండ్ ఇంకా నేను అయితే కిందకి వెళ్ళిపోయి క్యాప్చర్ చేసిన ఫుటేజ్ అయితే నేను చూపిస్తాను. ఇంకా వెబ్సైట్ పేరు, వెబ్సైట్ ఎలా ఎంట్రీ చేయాలి, వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి మనం ఫోటోని ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తాను. మనకి ఎవరైనా ఇంకా లియో కాన్సెప్ట్ అయితే క్యాప్చర్ అయిపోయింది అనమాట. క్యాప్చరింగ్ ఫుటేజ్ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను. సో డన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఒరైన్ కాన్సన్ట్రేషను మనకి కన్వర్ట్ అయిన ఫోటో కాకుండా మామూలు ఫోటో చూద్దాం. మామూలు ఫోటోలో మనకి ఒరైన్ కాన్సన్ట్రేషన్ అయితే కనపడుతుంది. ఒరైన్ నెబ్లా అయితే కనపడుతుంది. నెబ్లీలో ఇక్కడ ఉంది నెబ్లీలో. సో అదైతే మనకి వెబ్సైట్ క్యాప్చర్ అయిపోయింది అనమాట. నెబ్లా అయితే మనకి సరిగ్గా కనపడలేదు, కానీ మనకి ఇక్కడ ఒరైన్ కాన్సన్ట్రేషన్ అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. మిగతా కాన్సన్ట్రేషన్స్ అయితే అంత కనపడలేదు, కానీ వెబ్సైట్ అయితే మనకి తీసి పెట్టింది వేరే కాన్సన్ట్రేషన్స్ అన్నీ. సో ఇలా అయితే ఉన్నాయి. ఇక్కడ ఒరైన్ కాన్సన్ట్రేషన్ అయితే మనకు బాగా కనపడ్డది అనమాట. మిగతా కాన్సన్ట్రేషన్స్ కొన్నేమో కొబ్బరి చెట్టు వెనకాలకి అయితే వెళ్ళిపోయాయి. కొన్ని కాన్సన్ట్రేషన్స్ జర్మన్ టారస్ ఇంకా మిగతా కాన్సన్ట్రేషన్స్ అయితే క్యాప్చర్ అయ్యాయి. మెన్నెస్ టారస్. సో అయితే నేను ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలా ఉన్న ఫోటో ఇలా అయితే ఎలా కన్వర్ట్ చేయాలో దాని వెబ్సైట్, ఇంకా దాన్ని ఎలా ఫోటో అప్లోడ్ చేయాలి, ఎంతసేపు వెయిట్ చేయాలో అయితే చెప్తాను నేను మొత్తం డీటెయిల్గా.
సో, మనకి లియో కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇలా ఉందనమాట. ఫస్ట్ లియో అనేది. ఫస్ట్ ఇలాగ స్టార్స్ అయితే మధ్యలో కనపడుతున్నాయి మీకు. స్టార్స్ అయితే ఉన్నాయి. సో, అయ్యయితే నేను ఇలా కన్వర్ట్ చేశాను. నేను కన్వర్ట్ చేయలేదు కదా! వెబ్‌సైట్‌లో అయితే అప్‌లోడ్ చేసాక కన్వర్ట్ అయ్యాయి. సో, లియో కాన్స్టలేషన్ మనకి ఇష్టం చూసినప్పుడు ఇలా కనపడతది. కాళ్ళు గట్టా లేవు దానికి. హ్మ్. సో, మనకి స్టెరియంలో అయితే మొత్తం ఇమేజ్ అయితే కనపడతది. అంటే క్యాన్సర్ అనేది ఒక కాన్స్టలేషన్ ఉంటది. దీని దగ్గర మనకి కాన్స్టలేషన్ ఎందుకు వ్యూస్ వస్తదంటే, మనకి కాన్స్టలేషన్ దగ్గర ఆహ్, ఓలైన్ నెబ్యులా అలా టైప్స్ నెబ్యులాస్ ఉంటాయన్నమాట. ఆ నెబ్యులాస్ క్యాప్చర్ చేయడానికి ఇలా కాన్స్టలేషన్స్ అయితే వాడతారు. నేను ఫ్యూచర్‌లో గనుక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్యాన్సర్ అన్న కాన్స్టలేషన్ దగ్గర ఒక నెబ్యులా అయితే ఉంటది. అదైతే క్యాప్చర్ అవ్వలేదు. గానీ ఓలైన్ కాన్స్టలేషన్‌లో ఓలైన్ నెబ్యులా అని అయితే ఉంటది. అదైతే మనకి ఫోటోలో అయితే క్యాప్చర్ అయింది గానీ వెబ్‌సైట్ దాన్ని డిటెక్ట్ చేయలేదు. సో, మిగతా కాన్స్టలేషన్స్ అయితే సరిగ్గా కనపడతలేదు గానీ ఓలైన్ కాన్స్టలేషన్ క్యాన్సర్ అనేది బాగా కనపడుతుంది. ఫస్ట్ అయితే ఇలా ఉంది ఫోటో. ఆ ఫోటోని ఇలా అయితే కన్వర్ట్ చేశాననమాట నేను. సో, నేనిప్పుడు ఎలాగా దీన్ని ప్రాసెస్ చేయాలి, ఏ వెబ్‌సైట్ అయన్నీ ఇప్పుడు చెప్తాను నేను. సో, ఇక్కడ మనకి నోవా ఆస్ట్రోనమీ డాట్ నెట్ అనేది ఒక వెబ్‌సైట్ ఉంటదనమాట. ఆ వెబ్‌సైట్‌లోకి అయితే మనం వెళ్ళిపోవాలి. గూగుల్‌లో సెర్చ్ చేయాలనమాట ఈ వెబ్‌సైట్. సో, గూగుల్‌లోకి వెళ్ళాక ఆ వెబ్‌సైట్ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్ వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవచ్చు. సో, ఇక్కడ అప్‌లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చిన్నగా. అప్‌లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ అనేది చిన్నగా ఉంటుంది. చూస్ ఫైల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ దేంట్లో నుంచి ఫైల్ని చూస్ చేయాలనుకుంటున్నా ఫైల్స్లోకి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి మీ ఫోటో ఏ ఫోటో ఉందనేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఫోటో ఫైండ్ చేసుకుంటాను. నేను ఒక ఫోటో ఫైండ్ చేసిన తర్వాత ఫోటో అనేది సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. అప్లోడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి 10 సెకండ్స్ అయితే టైం పడుతుంది అప్లోడ్ అని కొట్టిన తర్వాత. 10 సెకండ్స్ కాదు 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో, ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ప్రాసెసింగ్ 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్గా అయిపోద్ది అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఇది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో, ఇక్కడ మనకి సక్సెస్ అనేది వచ్చేసింది కాబట్టి మన ఫోటోస్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సో, ఫోటో మీద క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ లియో ఇంకా ఇందాక చూసిన ఫోటో మనం ఇది. సో, మనం ఇక్కడ సక్సెస్ అనేది వచ్చింది కాబట్టి మన ఫోటో అయితే అయిపోయింది అనమాట. దీన్ని ఇలా క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ ఇంకా ఓపెన్ ఇమేజ్, డౌన్లోడ్ ఇమేజ్, షేర్ ఇమేజ్ ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఇలా డౌన్లోడ్ ఇమేజ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. మీకు గ్యాలరీకి అయితే వచ్చేది. సో, ఇలా గ్యాలరీకి అయితే వచ్చేది అనమాట. ఇలాగ చూసుకోవచ్చు. ఇలా స్టార్స్ని ప్రోమోట్ని క్లిక్ చేసి మనం ఇలాగా మన చుట్టుపక్కల ఎలాంటి కాన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏం కాన్స్ట్రక్షన్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజుకి ఇంతే గైస్. కొంచెం లేట్ అయినందుకు సారీ. వీడియో కొంచెం లేట్ అయింది. ఇంకా నేను టెలిస్కోప్ మొబైల్ హోల్డర్ అయితే తొందరగా కొంటాను. ఈ మంత్ అయితే కొనడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఇలాంటి ఆస్ట్రోఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్ గైస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై స్పీడ్గా ఇస్తాను. బాయ్ గైస్.